అంశంగా మారింది. సాధారణంగా రోడ్డు మీద పోలీసులు కనిపిస్తే వాహనదారులు భయపడతారు. కానీ నందిగామలో మాత్రం సీన్ రివర్స్ అయింది. నిబంధనలు అతిక్రమించే వారికి ఫైన్లు వేయడం ఒక ఎత్తైతే, నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించిన వారిని అభినందిస్తూ పోలీసులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. నందిగామ వై జంక్షన్ వద్ద ఎస్ఐ మోహన్ రావు నిర్వహించిన ఈ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నందిగామ వై జంక్షన్ వద్ద ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఎస్ఐ మోహన్ రావు తన సిబ్బందితో కలిసి రోడ్డుపైకి వచ్చారు. అయితే ఈసారి ఆయన పద్ధతి మారింది. హెల్మెట్ లేకుండా వచ్చే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు హెల్మెట్ ధరించి క్రమశిక్షణతో బండి నడుపుతున్న వారిని ఆపి మరీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మోహన్ రావు మాట్లాడుతూ వాహనదారులకు కళ్ళు తెరిపించే నిజాలను వివరించారు. ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైనప్పుడు మెదడుకు జరిగే ప్రమాదాలను హెల్మెట్ 63 నుంచి 88% వరకు తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు. కేవలం ప్రమాదాలే కాదు, కళ్ళల్లో దుమ్ము, ధూళి, పురుగులు పడకుండా వైజర్ కాపాడుతుందని, దీనివల్ల డ్రైవర్ ఏకాగ్రత దెబ్బతినకుండా ఉంటుందని వివరించారు. ఏదో ఒకటి తలకు తగిలించుకోవడం కాదు, కేవలం ఐఎస్ఐ లేదా డాట్ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్లను మాత్రమే వాడాలని ఆయన సూచించారు. చాలా మంది హెల్మెట్ పెట్టుకుంటారు కానీ క్లిప్ పెట్టుకోరు. దీనిపై ఎస్ఐ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. క్లిప్ పెట్టుకోకపోతే ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఎగిరి పక్కన పడుతుందని, తలకు రక్షణ ఉండదని ఆయన ప్రాక్టికల్ గా వివరించారు. చట్టపరమైన ఫైన్ల నుంచి తప్పించుకోవడానికి కాకుండా మీ ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. పోలీసులంటే కేవలం చలానాలు వేసేవారే కాదు, మన ప్రాణాలను కాపాడేవారేనని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నిరూపితమైంది. ఎస్ఐ మోహన్ రావు చేపట్టిన ఈ అభినందన కార్యక్రమం వాహనదారుల్లో గొప్ప మార్పు తీసుకొస్తుందని ఆశిద్దాం. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు హెల్మెట్ మర్చిపోకండి, ఎందుకంటే మీకోసం ఇంట్లో మీ కుటుంబ సభ్యులు